అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు పాలక్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గోరువెచ్చని నీటిలో మనం ముందుగానే వాష్ చేసుకున్న పాలకూరను ఒక 2 నిమిషాలు సోక్ చేసుకోవాలి. ఆకు సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. సాఫ్ట్గా అయిన తర్వాత దాన్ని పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్ త్వరగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఆనియన్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు కారం, అలాగే ఒక స్పూను రాక్ సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని బాగా మసాలా పట్టేంత వరకు వాటిని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఆలు కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. ఆలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే పేస్ట్ చేసుకున్న పాలక్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఒక స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. మ్యాక్సిమం కర్రీ కూడా ఫినిష్ అయిపోయినట్టే. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని లైట్గా ఒకసారి కదుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఆలు పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మీ కర్రీని ఎంజాయ్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.